So, today we are going to discuss how to prepare art and culture. Prepare for art and culture. చరిత్ర సంస్కృతి కళలకు ఎలా ప్రిపేర్ కావాలి, తయారు కావాలి, ఇది మనకున్న అంశం. ఈరోజు ఎట్లయింది? గ్రూప్ 2 ఎట్లయింది? పర్లేదా? సో చరిత్ర సంస్కృతి కళలు వీటి రిలేషన్ ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ మీన్ బై ఆర్ట్? వాట్ డూ యూ మీన్ బై కల్చర్? వాట్ ఈస్ ద రిలేషన్ విత్ హిస్టరీ? దీస్ ఆర్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. ఓకే, అగైన్ యాజ్ ఐ సెడ్, ఇట్ షుడ్ బి ఇంటరాక్టివ్. ఆన్సర్స్, క్వశ్చన్ ఆన్సర్స్, డిస్కషన్ మోడ్లో మనం వెళితే వీ కెన్ అండర్స్టాండ్, వీ కెన్ లెర్న్ మోర్. లేకపోతే మోనోటోనీ ఉంటుంది. మోనోటోనీ అంటే వన్ సైడెడ్. అది కాకుండా మనం కల్చర్ గురించి, కళల గురించి, చరిత్రతో దాని సంబంధం గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, యు నో హిస్టరీ. మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ స్టడీడ్ హిస్టరీ, అటెండెడ్ క్లాసెస్, గేవ్ అటెంప్ట్స్. ఇప్పుడు గ్రూప్ 2 రాసిన వాళ్ళు ఉన్నారు, TSPSC గ్రూప్ 1 రాసిన వాళ్ళు ఉన్నారు కదా. రాశారా? ఇది ఫస్టా? వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హిస్టరీ? చరిత్ర అంటే ఏమిటి? ఒక పదంలో చెప్పాలి. పాస్ట్. చరిత్ర అనేది జస్ట్ గతించిన లాస్ట్ సెకండ్ కూడా హిస్టరీ అయిపోయింది. నేను ఇక్కడ ఎంటర్ కాకముందు హిస్టరీ మీదకి ఎంటర్ అయిపోయినాక ఇది వర్తమానం. ఇంకోసేపు అయితే ఇది హిస్టరీ అయిపోతుంది, అది ఫ్యూచర్ అయిపోతుంది. ఈ క్లాస్ అయిపోగానే ఉండేది హిస్టరీ అయిపోతుంది. అది అవునా? ఇది రిలేటివ్ అండర్స్టాండింగ్. రిలేటివ్ మీన్స్ వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ప్రతి ఒక్కటి సాపేక్షికమైంది. సాపేక్షికం అంటే ఏంటి? రిలేటివ్. ఎట్లా? ప్రతిదానికి ఏదో ఒక పోల్చుకునే ఒక కొలమానం ఉంటుంది. సో హిస్టరీ హ్యాస్ దట్. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఈ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో చాలా విషయాలు జరుగుతాయి, అవునా? అగైన్ ఇఫ్ యూ గో టు హిస్టరీ, చరిత్రలో మనం కనుక చాప్టర్స్ని చూసుకుంటే, ఫస్ట్ చాప్టర్ వాట్ వీ రీడ్ ఈస్ ప్రీ హిస్టరీ. ప్రీ హిస్టరీలో మనం ఆర్కిటెక్చర్ ఏం చదువుతాం? ప్రీ హిస్టారిక్ రైట్ ఎన్ ఎస్సే ఆన్ ప్రీ హిస్టారిక్ ఆర్కిటెక్చర్ అని అనుకోండి, రాస్తారా? ఏం రాస్తారు? ప్రీ హిస్టారిక్ ఆర్కిటెక్చర్. వాట్ డిడ్ యూ డూ ఇన్ ప్రీ హిస్టరీ టు సే దట్ వీ హ్యావ్ డన్ ఇట్? ప్రీ హిస్టరీలో పాలియోలిథిక్ పీరియడ్లో ఏమైనా ఆర్కిటెక్చర్ ఉందా? హరప్పా ఈజ్ నాట్ ప్రీ హిస్టరీ, దట్ ఈస్ ప్రోటో హిస్టరీ. అర్థమైందే? ప్రీ హిస్టరీ అంటే చరిత్ర పూర్వయుగం. మీకు కొంతమంది హిస్టరీ క్లాస్లో అయిండో, ఫస్ట్ ఏమో కదా, ఫస్ట్ కదా ఇప్పుడు. సో యూ విల్ బి నోయింగ్ ఇన్ ఫ్యూచర్, నాట్ ఇన్ ద పాస్ట్. యూ విల్ బి నోయింగ్ అబౌట్ ద పాస్ట్ ఇన్ ఫ్యూచర్. ఓకే? సో హరప్పా అనేది ప్రీ హిస్టరీ కాదు, హరప్పా అనేది ప్రోటో హిస్టరీ. నేను ప్రీ హిస్టరీ అన్నాను అంటే పాతరాతి యుగం, మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం, పాలియోలిథిక్ పీరియడ్, మీజోలిథిక్ పీరియడ్, నియోలిథిక్ పీరియడ్. ఓకే, ఎస్టర్డే అవర్ డిస్కషన్ వాజ్ హౌ టు రీడ్ న్యూస్ పేపర్. దాంట్లో పాలిటీ, గిలిటీ, ఎకానమీ అన్నీ వచ్చినాయి. ఈరోజు ప్యూర్ అండ్ ప్యూర్ హిస్టరీ వస్తుంది మనకు, గుర్తుపెట్టుకోండి, అవునా? సో ఈ పాతరాతి, కొత్తరాతి, మధ్యరాతి యుగాల్లో ఆర్కిటెక్చర్ అంటే ఏం చెప్తావు? ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ఆర్కిటెక్చర్? ఆల్ మై క్వశ్చన్స్ ఆర్ ఇంటెండెడ్ టు మేక్ యూ స్టార్ట్ థింకింగ్. మీరు ఆలోచించడం మొదలు పెట్టడం కోసం వేస్తున్న ప్రశ్నలు ఇవి. ఓసారి ఆలోచించడం మొదలు పెడితే మనం సబ్జెక్ట్లో పోతాం. డిజైన్. ఆర్కిటెక్చర్ అంటే డిజైన్. పాతరాతి యుగం, పాలియోలిథిక్ పీరియడ్లో మీకు ఏం డిజైన్ ఉంది? పాతరాతి యుగం కేవ్స్ మనం కట్టినామా? ఆల్రెడీ ఇట్స్ న్యాచురల్. యు ఆర్ గోయింగ్ అండ్ residing in those rock shelters or cave shelters. You are not doing anything. So no architecture. Then Mesolithic period, middle stone age, do you have architecture? Then Neolithic period, do you have architecture to say? అది ఆర్కిటెక్చర్ నేను అనేది, నాట్ ఆర్ట్.
ఆర్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ అంటే వాస్తుకళ. నువ్వు కట్టాలి, బిల్డింగ్ కట్టాలి, రూమ్ కట్టాలి, ఏదో ఒకటి తయారు చేసుకోవాలి, చెట్టుకో పుట్టకో ఏదో వేసి కట్టడం, అది ఆర్కిటెక్చర్. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ నియోలిథిక్ పీరియడ్ ఆర్కిటెక్చర్? టోమ్స్, మీజోలిథిక్ కదా, సారీ మెగాలిథిక్. మెగాలిథిక్ బరియల్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్కిటెక్చర్. వాళ్ళు ఏం చేస్తున్నారు? దే అరేంజ్డ్ ద కేన్ సర్కిల్స్, స్టోన్స్ రౌండ్గా పెట్టారు, మెన్హిర్స్ పెట్టారు, లేకపోతే దే హ్యావ్ ఇన్లేడ్ ద రాక్ కట్ బరియల్స్. ఇది ఒక ఫార్మ్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్లో తాజ్మహల్ కూడా బరియలే కదా. తాజ్మహల్లో ఆర్కిటెక్చర్ అంటే మనం మెగాలిథిక్ పీరియడ్ ఆర్కిటెక్చర్ అనమా? అనాలి. అట్లా ఆర్కిటెక్చర్ బిగిన్ అయింది ఫస్ట్ టైం. మీన్స్ హ్యూమన్స్, దే దెమ్సెల్వ్స్ హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్ టు సే దట్ దిస్ ఈజ్ మై స్ట్రక్చర్ ఐ హ్యావ్ క్రియేటెడ్. నేను క్రియేట్ చేసిన ఒక నిర్మాణం ఇది. అంటే ఆర్కిటెక్చర్ ఎప్పుడు బిగిన్ అయింది? మెగాలిథిక్ పీరియడ్ ఆర్కిటెక్చర్ మనం చూపించచ్చు. ఈ మెగాలిథిక్ పీరియడ్ అంటే బృహత్ శిలాయుగం నియోలిథిక్ పీరియడ్లో పార్ట్ కదా. కొత్త రాతి యుగంలోనే ఇది ఒక పార్ట్. సో ఇట్లా ఒక్కొక్క ఫేస్లో ఒక్కొక్కటి వస్తుంది. ఆయన అన్నాడు ఆర్ట్. వాట్ డూ యూ మీన్ బై ఆర్ట్? బొమ్మలు. ఏ పీరియడ్లో బొట్టబడి బొమ్మలు వేసాం మనం? టెంపుల్స్. టెంపుల్స్ ఎప్పుడు కట్టినాం? 600 BCలో టెంపుల్ లేదు. ఏ టెంపుల్? హిందూ వేదిక్ టెంపుల్ 600 BCలో లేదు. ఉంటే ద డిస్కవరీ విల్ బి ఎక్స్క్లూజివ్లీ పెయింటెడ్ ఆన్ యువర్స్. చూపించగలిగితే నో టెంపుల్ ఆఫ్ శివ ఇన్ 600 BC. చెప్పండి ఏది? ఎల్లోరా కేవ్ 600 BC కానీ కాదు. ఎల్లోరా కేవ్ 600 AD. 600 కూడా కాదు. రాష్ట్రకూట పీరియడ్. రాష్ట్రకూట స్టార్టెడ్ ఫ్రమ్ 753. వేర్ ఈజ్ BC అండ్ వేర్ ఈజ్ AD? దేర్ ఈస్ ఎ గ్యాప్ ఆఫ్ 1400 years యాజ్ యూ సెడ్. అంతే కదా. యూ సెడ్ 600 BC. ఐఎమ్ సేయింగ్ ఎల్లోరా కేవ్స్ పోస్ట్ 753. కరెక్ట్ డేట్ ఇంకా 790, 800కి వెళ్ళిపోతుంది. ఇది కృష్ణ కట్టిన కైలాస్ టెంపుల్కి వచ్చేసరికి. ఓకే, ఇంతకంటే ముందే శివ టెంపుల్ ఉంది. బట్ టెంపుల్స్ డు నాట్ హ్యావ్, దేర్ ఈజ్ నో టెంపుల్ ఇన్ BC. చాలా తక్కువ. 1-2 ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ ఫింగర్స్ క్రాస్డ్, యూ కాంట్ సే దట్ ఏ టెంపుల్, వేదిక్ టెంపుల్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ BC. లేదు. when we discuss in detail we can tell. How many are from AP? చిత్తూరు దగ్గర కాదు, గుడిమల్లం అని ఉంది. గుడిమల్లం ఈజ్ సపోజ్ టు బి ద ఫస్ట్ టెంపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ టెంపుల్ గుడిమల్లం. దట్ ఈస్ 1st century BC ఆర్ 1st century AD. ఈ మధ్యలో ఉంది, నాట్ ప్రియర్ టు దట్. ఓకే, ఎస్. ఇంకా ఆర్కిటెక్చర్ కాకుండా పెయింటింగ్ నేను మాట్లాడుతున్నాను. గుడిలో ఉందన్నందుకు మనం గుడికి పోయినాం. గుడికి పోతే పుణ్యం వస్తుంది కదా. వచ్చిందా? రాలేదు. ఎందుకంటే గుడి లేదు అప్పుడు. ఓకే, సో ఆర్ట్, ఫస్ట్ ఆర్ట్ ఎవిడెన్స్. హ్యూమన్స్ పెయింటెడ్ సంథింగ్ ఆన్ ద రాక్ బౌల్డర్స్. వాట్ డూ యూ మీన్ బై అర్లీ మ్యాన్? నో అర్లీ ఉమెన్. Early man or woman? Okay, early humans. But early humans means who? Evaru early humans ante? Paleolithic, Mesolithic, Neolithic. Painting started in Paleolithic period. We have the evidence of Paleolithic period painting. 60,000, 70,000 BC paintings ఉన్నాయి. ఇండియాలో వచ్చేటప్పటికి కొంచెం లాటర్ ఫేస్లో ఉన్నాయి, భీంబేట్కాలో. దెన్ Mesolithic. We have many Mesolithic paintings. Have you ever heard any Mesolithic painting found in Hyderabad recently? This is what yesterday I talked about, dynamic subject. నేను చెప్పాను కదా డైనమిక్ అని. Mesolithic, yes, static. But latest finding is dynamic. ఎక్కడ? ఆప్షన్స్ in Hyderabad. అశోక్ నగర్,
See, Mesolithic rock art found in హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ అని కొట్టుకోండి, తర్వాత తెలుస్తుంది మీకు. యూ కెన్ సీ, చెక్ నియర్ నార్సింగి ఇన్ ద ఫారెస్ట్ ట్రెక్ పార్క్ మీజోలిథిక్ రాక్ ఆర్ట్ ఈస్ ఫౌండ్. యుల్ సీ మై పిక్ ఆల్సో ఆన్ దట్ రాక్ ఆర్ట్ దగ్గర నిలబడి మా స్టూడెంట్స్ నేను. దట్ మీజోలిథిక్ రాక్ ఆర్ట్ ఈస్ దేర్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ఏ డైనమిక్ వన్ విత్ రిలేటెడ్ టు యువర్ కల్చర్. మీకు ఏపీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏపీ. ఇన్ ఏపీ దే హ్యావ్ ఆస్క్డ్ అబౌట్ ద రాక్ ఆర్ట్ సైట్ ఇన్ తెలంగాణ. రీసెంట్ టైమ్స్ యాదాద్రి భువనగిరి వన్ రాక్ ఆర్ట్ సైట్ ఈస్ ఫౌండ్ అని చెప్పి అడిగాడు. ఏపీలో యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ ఏపీలో లేదు కదా, మరి తెలంగాణ వాళ్ళు ఏమనుకోవాలి? మరి ఏపీ వాళ్ళు మాకు అవసరం లేదనుకుంటే ఒక మార్కు పోయింది. గుర్తుపెట్టుకోండి, history is history, no boundaries. Mesolithic or Neolithic, we are finding, these are the latest findings. You should be, yesterday I gave you some homework. Have you checked? ఏముంది? బాదామి చాళుక్యన్ టెంపుల్స్ ఉన్నాయా? నల్గొండ. ఎవరు? హూ ఫౌండ్? అయిపోయింది, అదే నేను అడిగింది. యూ హ్యావెంట్ రెడ్ ఎనీవన్? విచ్ ఆర్గనైజేషన్ ఫౌండ్ దట్? హూ నేమ్స్ ఉన్నాయి దాంట్లో? Do you know my name? I am Dr. M.A. Srinivasan. You will find that name in that. బాదామి చాళుక్యన్ టెంపుల్స్ నేను ఇచ్చిన స్టేట్మెంటే అది. లేటెస్ట్ ఫైండింగ్ అన్ని గ్రూప్స్లో వస్తుంది. దెన్ అనదర్ వన్, పిల్లర్ ఇన్స్క్రిప్షన్, ల్యాంప్ పోస్ట్ ఇన్స్క్రిప్షన్ అన్నాను, అది కూడా నా స్టేట్మెంటే. చూడండి, ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. రాక్ ఆర్ట్ పెయింటింగ్ హైదరాబాద్ నా పేరు మీద ఉంది. ఇవన్నీ ఎందుకు నేను చేసినాను కాదు, ఇక్కడ మీకు వస్తుందని. మీకు ఫస్ట్ హ్యాండ్ చూసిన వాడు చెప్తున్నాడు, మీకు చూడని వాళ్ళు ఎవరో. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ అదర్ హిస్టారియన్ హూ హ్యాస్ డన్. వీ హ్యావ్ ఇష్యూడ్ ఇట్, అది చూడమని చెప్పింది. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ డైనమిక్. ఓకే, ఇవే క్వశ్చన్స్ వస్తాయి. చూసారా? ఏదది? రాకార్ట బాదామి చాళుక్యనా? బాదామి చాళుక్యన్. ఓకే, సో నౌ ఐఎమ్ కమింగ్ టు ద రిలేషన్. వై ఐ ఆస్క్ దిస్ ఈస్ just I want to take you to the space that is architecture or painting. Now what exactly you study under history? చరిత్రలో ఏం చదువుకుంటున్నారు మీరు? చరిత్ర అనగానే ఏం చదువుతున్నారు? దాంట్లో పాస్ట్ అన్నది అన్నాం, కానీ చదువుతున్న అంశాలు ఏంటి? వాట్ ఆర్ ద థింగ్స్ యూ రీడ్? టెల్ మీ. ఐఎమ్ రైటింగ్ నౌ. పాడన్? వార్స్, ఇంకా యుద్ధాలు, ఇంకా కింగ్డమ్స్, అడ్మినిస్ట్రేషన్, మాన్యుమెంట్స్, ఇంకా Don't you think that you are giving the synonyms? అవునా? చాలు, ఇంకా బోర్డు నిండిపోయింది. See, you have listed many things. Now I will eliminate these things. Broadly speaking, economy is different from, not history. Economy is different from a temple. These are all related to polity. You study them under polity. యుద్ధాలను ఎక్కడ చదువుతారు?
పాలిటీలోనా లేకపోతే కల్చర్లోనా? పాలిటీ. ద పొలిటికల్ expansion of one particular kingdom or a dynasty will be studied under polity. The mode of production means agriculture, trade, inka goods production through handicrafts, through cottage industries, that is studied under economy. That is studied under economy. What do you mean by economy? Economy means agriculture, number one. Number two, production of goods. What do you mean by production of goods? Cottage industries, village level production, goods production, anything which you produce apart from the agricultural things. అంటే వ్యవసాయ ఉత్పత్తులు కాకుండా ప్రొడ్యూస్ చేస్తున్నవి, చెప్పులు, బట్టలు, బుట్టలు, తట్టలు, ఏదైనా టాటా పెట్టుకుంటూ పోండి ఉదాహరణకు. అంటే ఎనీథింగ్ యూ ప్రొడ్యూస్ other than the agricultural produce is a production, goods production. And agricultural production plus goods production, ఈ రెండు ఎక్కడికి పోతాయి? అమ్మడానికి మార్కెట్కి పోతాయి. దట్ ఈస్ ట్రేడ్. దిస్ టుగెదర్ వీ కాల్ ఇట్ యాజ్ ఎకానమీ. ఎకానమీ అనగానే ఈ మూడు అంశాలు వస్తాయి. పాలిటీ అనగానే జీనియాలజీ, ఎక్స్పాన్షన్, పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పీరియడ్, their policies, these things will come under administration, these things will come under polity. Rest is culture. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మీరు వాట్ డూ యూ మీన్ బై హిస్టరీ అంటే వితౌట్ ఎనీ డిస్క్రిపెన్సీ కలిపి మొత్తం చదివేశాం. బట్ నేను ఒక్క దెబ్బకు దీన్ని క్లోజ్ చేసి ఇప్పుడు నేను హిస్టరీని ఐ డివైడ్ ఇట్ ఇంటూ ఎకనామిక్, political, social and cultural. Will you miss anything? You take any topic and if it is away from these three, we will have another one. Tell me something which is not being adjusted. దీంట్లో అడ్జస్ట్ కాని టాపిక్ ఏదైనా ఉందా మీకు చరిత్రలో? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మనం ఈరోజు టాపిక్ ఏంటి? చరిత్ర కళలను ఎట్లా అధ్యయనం చేయాలి అనే టాపిక్. కాబట్టి నేను మొట్టమొదటి ఈ పోస్ట్ మార్టం చేశాను, అంతే కదా. ఇప్పుడు అవసరం ఉంది, మనకు అవసరం ఉన్న దాంట్లో ఏది తీసుకోవాలి? ఈ రెండు అంశాలు మనకు ఈరోజు ఉన్న టాపిక్కి సంబంధించినవి కాదు. బట్ అది చరిత్రలో ఇది చదవడానికి అవసరమా కాదా? ఉదాహరణకు నేను మత్త విలాస ప్రహసనం విన్నరా? పేరు నేను ఏమిటి అని కూడా అడిగాను, విన్నరా పేరు ఒకసారి? కాదంబరి. మొన్న గ్రూప్ 2 రాసిన వాళ్ళు డెఫినెట్గా వింటారు. కాదంబరి అనగానే ఏమిటది? వాట్ డూ యూ మీన్ బై కాదంబరి? కాదంబరి ఈజ్ ఎ ఫ్రూట్, కాదంబరి ఈజ్ ఎ బుక్, కాదంబరి ఈజ్ ఏ వెపన్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ హర్ష టైమ్స్, కాదంబరి ఈజ్ ఏ టాక్సేషన్ సిస్టమ్ ఆఫ్ శాతవాహనాస్. ఒక బుక్, కాదంబరి ఈజ్ ఏ బుక్. ఎవరు రాశాడు? బాణభట్ట. ఇప్పుడు మీరు బుక్ బాణభట్ట అనగానే ఇట్ విల్ నాట్ స్టాండ్ ఇన్ ద వ్యాక్యూమ్. బాణభట్టు రాసిన కాదంబరి బుక్ ఇట్లా వ్యాక్యూమ్లో నిలబడదు. అది ఏదో ఒక హిస్టారికల్ పీరియడ్లో పోతుంది. అవునా? ఏ పీరియడ్లో పోతుంది? 7th century AD పోతుంది. 7th century AD ఇక్కడెక్కడో అడ్జస్ట్ అవుతుంది. కానీ ఇది మనం మాట్లాడకుండా ఇది మాట్లాడుతున్నాం. కానీ ఇది లేకుండా ఇది లేదు. ఉందా? పద్మావత్ పేరున్నారా? ఏంటది? మహమ్మద్ జైసీ రాసిన పుస్తకం. ఎవరి మీద రాశాడు? చిత్తూరు రాణి పద్మిని మీద రాశాడు. ఎప్పుడు రాసిండు? అదే గొడవ. ఇది రాసింది అయినప్పుడు రాయలే, అయిన 200 ఏళ్ళ తర్వాత రాసింది అది పుస్తకం. అందుకే దాంట్లో ఫ్యాక్ట్స్ మీద డిబేట్ ఉంది. ఇట్స్ ఎ మోర్ ఆఫ్ ఏ ఫిక్షన్ దాన్ ఫ్యాక్ట్స్. మహమ్మద్ జైసీ. ఇది పద్మావత్. పద్మావత్ ఈజ్ రిటర్న్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్, ఆర్ పద్మావత్ ఈజ్ ఏ బుక్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఏన్షియంట్ పీరియడ్, బి మీడివల్ పీరియడ్, సి మోడర్న్ పీరియడ్. విచ్ పీరియడ్?
Padmavat is a book written in ancient period, medieval period, modern period. medieval period. medieval period అన్నాము అంటే మనకు దాని లొకేషన్ ఇక్కడ దొరకాల, రాజ్పుత్ కింగ్డమ్స్లో దొరకాల, ఢిల్లీ సల్తనత్లో దొరకాల, అప్పుడే నువ్వు దీన్ని రాయగలుగుతావు. కాబట్టి కల్చర్ను చదివే వాళ్లకు నేను కావాలని ఈ అప్రోచ్ ఎందుకు చెప్తున్నానంటే, రిమెంబర్ దోస్ హు ఆర్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఆల్సో, ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ ఐ విల్ జస్ట్ టెల్ ఇన్ ఇంగ్లీష్ టూ. The problem is, don't look history in bits and pieces. Don't separate the time and space and look at culture. చాలామంది ఏం చేస్తారు, ఈ పుస్తకాలన్నీ లైన్గా బట్టి పట్టుకుంటారు. ఎట్లా ఎగ్జామ్స్లో బుక్స్ వస్తాయి కదా, మహాభారతం, రామాయణం, మహాభారతం వ్యాసుడు వ్యాసుడే కదా, వ్యాసుడు, రామాయణం వాల్మీకి, కాదంబరి బాణభట్ట, నాగావళి హర్షవర్ధన, ఇట్లా మొత్తం లిస్టు రాసుకున్నారు. ఈ లిస్టు బట్టి పట్టుకున్నారు. కానీ ఎవడు ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు చచ్చిండో తెలియదు. అప్పుడు మీకు పూర్తిగా వచ్చినట్టు ఆ పుస్తకం, ఆ కాంటెక్స్ట్ అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడు వెన్ యు ఆర్ లుకింగ్ ఎట్ కల్చర్, వెన్ యు ఆర్ స్టడీయింగ్ ద కల్చరల్ ఆస్పెక్ట్స్, డోంట్ మిస్ ద టైమ్ అండ్ కాంటెక్స్ట్. ఇఫ్ యు మిస్ ద టైమ్ అండ్ కాంటెక్స్ట్, యూ మే నాట్ గ్రాస్ప్ ద ఎసెన్స్. బట్ ఎట్ ద సేమ్ టైం ఫోకస్ దీని మీద ఉండదు అప్పుడు. కానీ ఇది ఎప్పుడు రాసిండో తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్ని పట్టికలు చేసుకొని బట్టి పడతారు. పట్టికల్ బుక్స్, ట్రావెలర్స్, వాడు ఎందుకు వచ్చిండు, ఎప్పుడు వచ్చిండు, ఏం రాసిండు, టైం ఫ్రేమ్, గీమ్ ఫ్రేమ్ ఏముండదు, బట్టి పోయినావు. అక్కడ కాళిదాసు గురించిన కింది విషయాల్లో కాళిదాసు గురించిన స్టేట్మెంట్ తప్పు ఏది అని అడిగాడు. కాళిదాసు తెలుసు కదా, పోయిట్. కాళిదాసు ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఏ గ్రేట్ ప్రాకృత్ పోయిట్. బి, కాళిదాస రోట్, నేను అది కరెక్ట్, నేను వేరే ఆన్సర్ ఇస్తాను. కాళిదాస రోట్ దరిద్ర చారుదత్త. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్, మై క్వశ్చన్ ఈజ్, వాట్ ఈజ్ ట్రూ అబౌట్ కాళిదాస? కాళిదాసు గురించి సరైన స్టేట్మెంట్ ఏది? ఏ గ్రేట్ ప్రాకృత్ పోయెట్. నంబర్ 2, ప్రాకృత మహాకవి. నంబర్ 2, రోట్ దరిద్ర చారుదత్త. నంబర్ 3, హీ వాజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ వాకాటకాస్. ఈయన వాకాటకుల కోర్టులో ఉన్నాడు. నంబర్ 4, he was a warrior along with poet. Warrior poet. Tough question. కాళిదాస్ పాపులర్, కానీ క్వశ్చన్ టఫ్. ఇప్పుడు దీంట్లో కల్చర్ ఉందా లేకపోతే వేరే అంశమా? మొత్తం కల్చరల్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు చెప్పండి, నేను కనుక క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తే చాలా ఏడుస్తారు. కట్ పాయింట్ 30 దగ్గర ఆగిపోతుంది. చెప్పండి, ఏ తప్పు? ఫస్ట్ తప్ప రైటా రాంగా? నా క్వశ్చన్ ఏమిటి? విచ్ ఈస్ ట్రూ అన్నాను. కాబట్టి ఫస్ట్ది రాంగ్, కాబట్టి ఇది వెతకొద్దు. ఫస్ట్ది రాంగ్ అంటే ఏం పోయేట్ ఆయన? సంస్కృత్ పోయిట్. ఓకే. డిడ్ హీ రైట్ దరిద్ర చారుదత్త? నో, ఇది కూడా తప్పే. Was he in the court of Vakatakas? Was he a warrior poet? ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మీ అందరికీ గుప్తుడు తెలుసు, సముద్రగుప్త దగ్గర ఉన్నాడు, గుప్తుల దాంట్లో ఉన్నాడని తెలుసు. కానీ ఫస్ట్ హీ వాజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ వాకాటకాస్. ఇప్పుడు ఏమైంది? మీరు కాన్ఫిడెంట్గా గుప్త పోయేట్ కాబట్టి ఇది కూడా తప్పని దానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏమవుతుంది మరి? ఇప్పుడు కాంటెక్స్ట్ తెలవాలా లేదా? కాళిదాస వెన్ హీ వాజ్ ఇన్ వాకాటక కోర్ట్ హీ రోట్ మేఘదూతం. మేఘదూతం ఇక్కడ రాసి తర్వాత ఇక్కడ నుంచి పోయిండు మేఘాలతో పాటు ఆయన. అది కథ. ఇస్ ఇట్ క్లియర్ నౌ? సో వెన్ యూ డిస్కస్ అబౌట్ సంథింగ్ ఇన్ కల్చర్, దట్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు సీ ఇన్ టైమ్ ఫ్రేమ్. ఏ కాంటెక్స్ట్, ఏ కింగ్, ఏ
పీరియడ్లో ఉంది అనేది మనకు తెలియకపోతే ఎక్కడో ఒక చోట మిస్టేక్ జరుగుతుంది. అందుకోసం నౌ అర్థమైంది కదా. హిస్టరీలో మీరు జీనియాలజీ, క్రానాలజీ మీకు నోటిఫికేషన్లు ఉంటుంది. హిస్టరీ విత్ మోర్ ఫోకస్ ఆన్ కల్చర్, ఆర్ట్ అండ్ కల్చర్ అని అంటాడు. అవునా? మోర్ ఫోకస్ ఆన్ ఆర్ట్ అండ్ కల్చర్. వై? మీకు హిస్టరీ అసలు ఫస్ట్ టెల్ మీ వై యు ఆర్ లెర్నింగ్ హిస్టరీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. వై యు ఆర్ లెర్నింగ్ హిస్టరీ? ఎలిమినేషన్ ఏదో ఒకటి అక్కంగా చేయాలి కాబట్టి హిస్టరీ పెట్టిందంటారా? మరి అంతే కదా. హిస్టరీ ఎందుకు నేర్చుతున్నారు? వై హిస్టరీ? టు లెర్న్ ఎవ్రీథింగ్, నాట్ జస్ట్ సాల్వింగ్. టు లెర్న్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ అండ్ వాట్ షుడ్ హ్యాపెన్. ఇన్ బిట్వీన్ యు ఆర్ స్టాండింగ్. ఇది కరెక్టే. బట్ వై డూ యూ నీడ్? రేపు పొద్దున మీరు మండల్ ప్రజా పరిషత్ ఎంపీడీఓలు అవుతారు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు అవుతారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కు దరిద్ర చారుదత్తకు సంబంధం ఏంది? చారుదత్తుడు ఏమన్నా ఇల్లిసిట్ లిక్కర్ అమ్మిండా? ఏం నేర్చుకుంటారు మీరు చారుదత్తుడి దగ్గర? ఎందుకు? మీరు లిటరేచర్ నేర్స్తారు, కల్చర్ నేర్స్తారు, లేకపోతే ఆర్కిటెక్చర్ నేర్స్తారు. జీవన విధానం తెలుసుకోవడానికి. ఎవరి జీవన విధానం? మనది, మన వర్క్ ప్లేస్ది, మన సొసైటీది. సి, ఎంప్లాయీస్ అయిపోగానే మీరు బయటికి వెళ్ళిపోలే. యు ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ద సొసైటీ. ఎంప్లాయీ అయిపోగానే మేము ఎంప్లాయీస్, అది ప్రజలు కాదు. మీరు ప్రజలే. కాబట్టి జీతం తీసుకుంటున్న ప్రజలు ఉద్యోగానికి. అంతే కదా. అంతకుమించి పెద్ద తేడా లేదు. మనం ఉన్న సొసైటీని మనం అర్థం చేసుకుంటేనే మనం మంచి అడ్మినిస్ట్రేటర్స్ అవుతాం. దట్ ఈస్ వై హిస్టరీ ఈస్ దేర్. దెన్ వై ఫోకస్ ఆన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఈస్ దట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్. యూ మే నాట్ నీడ్ ద ఇయర్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్. మొట్టమొదటి బ్యాటిల్ ఆఫ్ తరైన్ డేట్ తెలిస్తేనే నువ్వు అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏ ప్రాంతంలో ఉన్నావో అక్కడ కల్చర్లో రూట్స్ నీకు అర్థమైతే యూ కెన్ ఈజీలీ అప్రోచ్ టు ద పీపుల్. వాళ్ళతో బెటర్ అప్రోచ్ ఉంటుంది, నీ ఓరియంటేషన్ ఉంటుంది. అందుకు ఇది పెట్టారు. అదర్వైజ్ ఐ ఆల్వేస్ టెల్ యూ, మీకు అంతా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆఫీసర్లు కావాలి. ఏముంటే సరిపోతుంది? హౌ టు డ్రాఫ్ట్ ఏ లెటర్, హౌ టు డ్రాఫ్ట్ ఏ డిస్మిషల్ లెటర్, హౌ టు డ్రాఫ్ట్ ఏ ప్రమోషన్ లెటర్, హౌ టు క్యాలిక్యులేట్ ద డిఏ, హౌ టు క్యాలిక్యులేట్ ద ట్రావెల్ అలవెన్స్. ఇది సరిపోతుంది మీకు ఉద్యోగాలకే. అయితే ఉద్యోగాలు మీకోసం కాదు, సొసైటీ కోసం. దట్ ఈస్ వై యు ఆర్ బీయింగ్ టాట్ వాట్ ఎగ్జాక్ట్లీ సొసైటీ, వాట్ ఈజ్ ఎథిక్స్, వాట్ ఈజ్ గవర్నెన్స్. ఎందుకు ఎథిక్స్ చెప్తున్నాం? అశోకుడి నుంచి మొదలు పెడితే ఎథిక్స్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ టు గవర్న్ ద పీపుల్. దట్ ఈస్ వై యు ఆర్ లెర్నింగ్ హిస్టరీ. ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ హిస్టరీ, అగైన్ art and culture is the way of life of people. That is why you are being asked mostly about the art and culture, people's lives. దేని మీద మనకు పట్టు ఉండాలి. ఇది దీని సారాంశం, ఈ పేపర్ సారాంశం. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్ టిల్ నౌ? ఎందుకు చదువుతున్నామో తెలియకుండా మనం చదివేస్తూ ఉంటాం. సబ్జెక్ట్ ఎందుకు పెట్టినరో తెలియదు. ఎథిక్స్ అని ఉంది, గవర్నెన్స్. ఎథిక్స్ ఎందుకు పెట్టినరు? మీరు మంచి ఉద్యోగులు కావాలి, వాల్యూస్లో ఉండాలి. లేకపోతే ఎథిక్స్ వాల్యూస్ లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఆ పింక్ కలర్ బాటిల్ మీ టేబుల్ ముందు ఉంటుంది. పింక్ కలర్ బాటిల్ ఏముంటుంది? అదేదో కెమికల్ ఉంటుంది, అవినీతి నిరోధక శాఖ వాళ్ళది. అవునా? లేదు, బద్నామవుతారు. అందుకోసమని తప్ప ఎథిక్స్, హిస్టరీ, పాలిటీ, గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, all these are related to your job, your life, your future, the 30 years of public servant. అందుకోసం ఇది పెట్టాం. దీన్ని మనం చదవాలి. ఇప్పుడు కమింగ్ టు ద ఓరియంటేషన్. వాట్ డూ యూ మీన్ బై ఓరియంటేషన్ ఆఫ్ కల్చర్ అండ్ హిస్టరీ? ఇప్పటిదాకా కల్చర్ అనే ఆస్పెక్ట్స్ మనం వీ హ్యావ్ లిస్టెడ్ అవుట్. నౌ యూ లిస్ట్ అవుట్ బ్రాడ్ హెడ్డింగ్స్ అండర్ కల్చర్. వాట్ డూ యూ రీడ్ అండర్ కల్చర్? ఆర్ట్, ఆర్కిటెక్చర్, కల్చర్, ఇవన్నీ పదాలు. వీటిలో ఏమేం సబ్జెక్ట్స్, ఏమేం టాపిక్స్ కింద మనం తీసుకుందాం. వాట్ డూ యూ రీడ్ ఇన్ కల్చర్?
రిలీజియన్, ఈజ్ ఇట్ పార్ట్ ఆఫ్ కల్చర్? ఎస్. డోంట్ ఎవర్ మిస్టేక్ దట్ రిలీజియన్ ఈజ్ సంథింగ్ స్పెషల్. నేను చెప్పాను, ఎకానమీ, పాలిటీ కాకుండా ఉన్న అన్నీ కూడా కల్చర్ కిందికి వస్తాయి. సొసైటీ, కల్చర్ ఈజ్ ద టెంట్ లాంటిది. ఇది సొసైటీ అనేది టెంట్, అర్థమైందా? దాని మీద ఉన్న లేయర్, దాన్ని కల్చర్ అంటున్నాం. సొసైటీ అనే టెంట్ మీద ఉన్న ప్లాస్టిక్ షీట్ను కల్చర్ అన్నాం. దీని కిందనే మొత్తం అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి. దాంట్లో రిలీజియన్ వస్తుంది. ఇన్ లాస్ట్ గ్రూప్ 2 APPSC they have asked about అండ, హార్మిక, ఛత్ర, ఇవి దేనిలో భాగాలు అని అడిగాడు. అండ, ధార్మిక, హార్మిక, ఛత్ర దేనిలో భాగాలు? స్తూప. చైత్య ఏమైందంటే, యాక్చువల్లీ హీ ఈజ్ రైట్ టు సమ్ ఎక్స్టెంట్, బట్ బ్రాడ్లీ యూ షుడ్ సే స్తూప ఓన్లీ. ఇట్లా ఒక పెట్టి దీన్ని హార్మిక అన్నాం, ఇది అండ అన్నాం, ఇక్కడ రైలింగ్ ఉండి ఇది స్తూప అయింది, అవునా? దిస్ ఈజ్ అండ, హార్మిక, ఛత్ర, ఇవంతా స్తూప లక్షణాలు. స్తూప, దిస్ ఈజ్ నోన్ యాజ్ స్తూప. బట్ ఇన్ ద బిగినింగ్ ఈవెన్ దిస్ వాజ్ నోన్ యాజ్ చైత్య. పాపం అది గుర్తున్నట్టుంది. అంటే ఎక్కువ తెలవడం వల్ల క్వశ్చన్ తప్పైంది. నాగార్జున కొండలో ఉన్న ఈ స్తూపాన్ని ద ఇన్స్క్రిప్షన్ సెట్ ఇట్ ఈస్ మహాచేతియ. స్తూపాన్ని చైత్య అని కూడా అన్నారు బిగినింగ్లో. కానీ ఇప్పుడు స్తూప ఆర్కిటెక్చర్ అన్నాక క్లియర్గా మనం రాస్తున్నది దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ స్తూప ఆర్కిటెక్చర్. చైత్య అనగానే ఏమైంది అంటే, ఇట్లా ఉండి ఈ మధ్యలో ఒక స్తూపం ఉండి ఈ రివర్స్ యూ లాగా ఉన్నదాన్ని చైత్యం అనేసాం. చైత్య గృహ అన్నాం. కార్లే చైత్య, ఇఫ్ యూ జస్ట్ సీ ద ఇమేజ్ ఆఫ్ కార్లే చైత్య అన్నాం. ఇస్ ఇట్ క్లియర్? అది. సో దట్ ఈస్ స్తూప. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ రిలీజన్, బట్ ఇట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ యువర్ పేపర్, అండర్ విచ్ హెడింగ్ యూ పుట్ దిస్ స్తూప ఆర్కిటెక్చర్? ఇస్ ఇట్ ఎకానమీ? నో. ఇస్ ఇట్ polity? No. Then what is it? Architecture. So let's take like this. What are the headings you should be alert on? వాస్తుకళ. ఆర్కిటెక్చర్ అంటే వాస్తుకళ. ఎప్పటి నుంచి మొదలవుతుంది ఆర్కిటెక్చర్ మనకు? ఇందాక మనం మాట్లాడుకున్నాం, మెగాలిథిక్ కూడా ఆర్కిటెక్చరే. స్ట్రక్చర్ ఆఫ్ ఏ మెగాలిథిక్ టోమ్ ఈజ్ అన్ ఆర్కిటెక్చరల్ ఆస్పెక్ట్. హౌ పీపుల్ బిల్ట్. అక్కడి నుంచి మొదలైతే యూ హ్యావ్ డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, యూ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఫర్ ఎగ్జాంపుల్, బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్, జైన, అర్లీ వేదిక్, ఓకే. దెన్ నెక్స్ట్ బ్రాహ్మణికల్ టెంపుల్స్ అంటాం, లేకపోతే హిందూ టెంపుల్స్ అని బ్రాడ్లీ వీఆర్ టెలింగ్ నౌ. హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్, ఇండో ఇస్లామిక్, గోతిక్ అయిందా? దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్. వాట్ డూ యూ మీన్ బై గోతిక్? గోతిక్ అంటే ఏమిటి? గొయ్యి తీసి పెట్టింది గోతిక. యూరోపియన్ ఇది. బ్రిటిష్ టైంలో వచ్చిన, ఇండియాలో వచ్చిన స్ట్రక్చర్స్ అన్ని గోతిక్ స్ట్రక్చర్స్. యూరోపియన్ స్టైల్, ఇండియన్, బ్రాడ్లీ స్పీకింగ్. డీటెయిల్డ్గా మళ్ళీ ఎప్పుడైనా ఆర్కిటెక్చర్ క్లాస్ ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. గోతిక్ అంటే ఇది. తర్వాత ఇండో ఇస్లామిక్. ఎప్పటి నుంచి మొదలైంది ఇండో ఇస్లామిక్ ఇండియాలో? బాబర్. అంతకుముందు ఖిల్జీ, లోధి, వీళ్ళ సంగతి ఏంది? ఫ్రమ్ ఢిల్లీ సల్తనత్ పీరియడ్ వీ హ్యావ్ దిస్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ స్టైల్. ఫ్రమ్ ఢిల్లీ సల్తనత్ పీరియడ్ 1200లో మొదలైంది.
ఇండో ఇస్లామిక్ స్టైల్. ఓకే, అదొక స్టైల్. దాంట్లో ఢిల్లీ సల్తనత్ పీరియడ్లో ఆర్కిటెక్చర్ ఒక స్టైల్ ఉంటుంది, మొఘల్ స్టైల్ మారుతుంది, కొత్త ఎలిమెంట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఎలిమెంట్ వి టాక్ ఇట్ యాజ్ వాట్ ఈస్ దిస్? పియట్రా డ్యూరా. విన్నారా? ఏంటది? రోమన్. ఏంటి రోమన్ స్టైల్ ఏం చేస్తున్నారు? పియట్రా డ్యూరా. తాజ్ మహల్ హ్యాస్ పియట్రా డ్యూరా. ఏం చేశారు? బ్లాక్. See, inlaying of the stone inside the stone. ఇది మెట్లు అనుకోండి. ఈ మెట్లు ఇట్లున్నాయి. ఇక్కడ మీకు ఈ ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్ డిజైన్స్ ఇన్లేయింగ్ ఆఫ్ అనదర్ కలర్ స్టోన్ ఇంటూ దిస్ మార్బుల్. అర్థమైందా? దట్ ఈస్ పియట్రా డ్యూరా. ఇది షాజహాన్ పీరియడ్కి విస్తృతమైంది. షాజహాన్ వాళ్ళ డాడీ ఎవరు? జహంగీర్. జహంగీర్ పీరియడ్లో స్టార్ట్ అయిన ఈ పియట్రా డ్యూరా స్టైల్ షాజహాన్ పీరియడ్లో పెరిగింది. ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో వస్తుంది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? మొన్న గ్రూప్ 2 ఏపీపీఎస్సీలో వచ్చింది, పెయింటర్స్ మీద వచ్చింది. చూసారా? అది టఫ్ క్వశ్చన్ కాదా? ఒట్టిగా మీకు అబ్దుల్ సమద్ పేరుది వినిండొచ్చు, కానీ ఆ మొత్తం మొఘల్ పెయింటింగ్ హిస్టరీ తెలిస్తేనే ఆ క్వశ్చన్ రాయగలుగుతావు నువ్వు. అవునా కదా? ఇట్స్ టఫ్ క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ కాదు అది. ఎంతమంది రాశారు మొన్న గ్రూప్ 2? 3. ఏపీ. ఈ క్వశ్చన్ ఎట్లా అటెంప్ట్ చేసిండ్రు? కరెక్ట్ వచ్చింది ఆన్సర్. అది కథ. ఇప్పుడు అర్థమైందా నేను చెప్పింది? కల్చర్ మీద స్ట్రైట్గా మీకు పియట్రా డ్యూరా అర్థమైండొచ్చు, కానీ పియట్రా డ్యూరా మీద ఒక స్టేట్మెంట్ వస్తుంది. పియట్రా డ్యూరా వాజ్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ జహాంగీర్. నెక్స్ట్ స్టేట్మెంట్, it became so important in the architectural style of Shah Jahan. Number 3, Pietra Dura is a form of tomb in Rome. Pietra Dura is something అని ఇంకో స్టేట్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు ఏవి కరెక్ట్? ఇప్పుడు మొదటి 2 కరెక్ట్ అవుతాయి. జహాంగీర్ పీరియడ్లో స్టార్ట్ అయిన పియట్రా డ్యూరా. అర్థమైందా పియట్రా డ్యూరా అంటే? ఇది పట్టి, అవునా? ఈ పట్టి ఇదే అనుకోండి, వాటర్ బాటిల్ మీద కష్టం షేప్. ఈ పట్టి మీదనే మనకు రైలింగ్ ఉంటుంది, ఎక్కేది ఉంది. ఎక్కే దగ్గర మీకు ఆ రాతిలో డిజైన్ మళ్ళీ జరుగుతున్నది. డిఫరెంట్ కలర్ స్టోన్స్ ఇన్లే చేస్తున్నాం, గ్రీన్, రెడ్, ఇంకొకటి. అప్పుడు ఏమవుతుంది? యు ఆర్ గివింగ్ అన్ ఇంపాక్ట్ ఆఫ్ పెయింటింగ్ ఆన్ ద స్టోన్ విత్ డిఫరెంట్ స్టోన్స్. ఈజ్ ఇట్ క్లియర్? That is the form. In Taj Mahal, Pietra Dura is exquisitely used. That is why when we study Indo-Islamic architecture or Mughal period architecture, itla statement undu. Ippudu arthamainda? Culture meeda straight question okati, ee mottam conceptual ga meeku aa vishayam poortiga teliste oka question okati. Mughal painting meeda avagahana unte మన question పూర్తి కరెక్ట్ అవుతుంది. లేకపోతే 2 కరెక్టే, తర్వాత ఆలోచన కుదరదు. తప్పు రైట్ ఎట్లా తేల్చుకుంటారు మీరు? ఈజ్ ఇట్ క్లియర్ నౌ? సో దట్ ఈస్ వై ఇఫ్ యు ఆర్ రీడింగ్ ఆర్కిటెక్చర్, ఐ హ్యావ్ గివెన్ యూ డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్. ఈ ఆర్కిటెక్చర్స్ని మళ్ళీ మనం ఎక్కడ ఏ కాన్సెప్చువల్గా మిస్ కాకుండా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎనీ టాపిక్
ఈ రెండు ఇంపార్టెంట్. మీకు కాన్సెప్చువల్గా తెలియవచ్చు, పియట్రా డ్యూరా అంటే ఎంతో తెలియవచ్చు, కానీ ఎక్కడ పెట్టిందో తెలియకపోతే వేస్ట్ అవుతుంది. ఇట్లా ఇన్లేయింగ్ ఆఫ్ స్టోన్ అని తెలుసు, దాని పేరు పియట్రా డ్యూరా అని తెలియకపోతే కష్టమవుతుంది. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్, ఎనీ టాపిక్ యూ స్టడీ conceptually and then take the examples, then your approach for culture will be very easy. So again, coming back to here, first one is architecture. వాస్తు కళ అన్నాం. ఈ వాస్తు కళలో ఏం చదవాలి? ఇందాక రాశారు, రాసుకున్నారా? బుద్ధిస్ట్, అర్లీ హిందూ టెంపుల్స్, మరి వేదికని కాంప్లికేట్ చేయట్లేదు నేను. హిందూ టెంపుల్స్, జైన్, నెక్స్ట్ ఏమన్నాను? ఇండో ఇస్లామిక్, గోతిక్. ఓకే, ఇట్లా ఈ స్టైల్స్ను మీరు అర్థం చేసుకోవాలి. ఇది పీరియడ్స్, స్టైల్స్ కావు. దీస్ ఆర్ ద పీరియడ్స్ ఆర్ దీస్ ఆర్ ద బ్రాడ్ హెడింగ్స్. అగైన్ ఐ విల్ షో యూ సమ్ స్పెసిఫిక్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ బుద్ధిజం. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ వచ్చింది అనుకోండి, విచ్ statements among the following are true about the Buddhist architecture? First statement, Buddha was depicted in human form in both Hinayana and Mahayana periods. Hinayana, Mahayana రెండు కాలాల్లో బుద్ధుడి ప్రతిమా రూపం, మొత్తం బుద్ధుడి మానవ రూపంలో శిల్పాలు ఉన్నాయి. Second statement, Nagamuchilinda is a form of snake which was depicted on the stupas. Nagamuchilinda అనే ఒక పాము బుద్ధిస్ట్ స్కల్ప్చర్లో ఉంటుంది. Number 3, Jataka stories were depicted in Ajanta caves. జాతక కథలు అజంతాలో ఉన్నాయి. మూడే స్టేట్మెంట్లు ఇస్తాను, ఇప్పుడు చెప్పండి ఏది కరెక్ట్. ఫస్ట్ది ఏమన్నాను నేను? హీనయాన మహాయానాల్లో బుద్ధుడు తన హ్యూమన్ ఫామ్లో శిల్పాల్లో ఉన్నాడు. తప్పా రైటా? రాంగ్. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్లో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, బుద్ధ విల్ నాట్ బి రిప్రజెంటెడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఇన్ హీనయాన. ఓన్లీ in the form of symbols he will be represented. He will be represented in the form of Buddha padukas or stupa. Paduka, stupa or bodhi tree. ఓకే, అంతే తప్ప బుద్ధుడు బొమ్మ ఉండదు. ఇది హీనయాన స్టైల్. మహాయాన స్టైల్, బుద్ధుడి రూపం వస్తుంది, బుద్ధుడు రకరకాల రూపాలు వస్తుంది. అవలోకితేశ్వర్ వస్తాడు, మంజుశ్రీ వస్తాడు, అన్ని రకాలు, వైరోచన బుద్ధ వస్తాడు. అర్థమైంది? ఇప్పుడు చూడండి, ఆర్కిటెక్చర్లో మీకు క్వశ్చన్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఆలోచించేటట్టుందా లేదా? ఒట్టిగా పైన చదివితే రాదు. కాబట్టి టేక్ ద ఎగ్జాంపుల్స్. ఇస్ ఇట్ క్లియర్? సేమ్ థింగ్ అప్లైస్ టు యువర్ అగైన్ నెక్స్ట్ సేమ్ ఆర్కిటెక్చర్లో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ టాకింగ్ అబౌట్ హిందూ టెంపుల్స్. ఇన్ హిందూ టెంపుల్స్ you have different periods and different styles. Broadly speaking, one is Dravida, second is Nagara, third one is, this is the broad one. You have more complicated things in future also. What is this Dravida, Nagara, Vesara? Dravida is, in simple terms, South Indian. దక్షిణ భారతదేశంలో తమిళనాడు టెంపుల్స్, తిరుపతి టెంపుల్స్, ఆంధ్రప్రదేశ్ టెంపుల్స్,
మళ్ళీ తెలంగాణలోకి రాకండి పూర్తిగా, ఏపీలో రాండి. ఎందుకు? ఏపీలో మీకు తమిళనాడు ఇంపాక్ట్, మీకు విజయనగరంలో కూడా, లేకపోతే ఇంకొక ఇప్పుడు తిరుపతి టెంపుల్, శ్రీకాళహస్తి టెంపుల్ గోపురం ఎట్లుంటుంది, గుడి ఎట్లుంటుంది, కంచిట్ గోపురము, తిరుపతి గోపురము, కాళహస్తి గోపురము, మీకు ఏం తెలవకపోయినా గోపురాన్ని ఊహించుకోండి ఒకసారి. రెక్టాంగిల్లో ఉండి పైకి టేపరింగ్ వెళ్ళిపోయింది, అవునా? బేస్ ఈజ్ రెక్టాంగిల్. ఇక్కడ నుంచి పైకి ఇట్లా పోయి ఇక్కడ పోయి ఇక్కడ మీకు, అవునా, కలశము అది పైన ఉంది. అదే మీకు నగర స్టైల్ టెంపుల్, దట్ ఈస్ స్క్వేర్ ఫామ్ నుంచి పోయి రైజ్ అవుతుంది. అందుకే ఇది పోయినాకేమవుతుంది, ఇట్లా పోతున్నది అది. దిస్ ఇస్ నగర. Then Vesara is mixture of these things. If a temple has both the elements, that is Vesara. Vesara ఎప్పుడు మొదలైంది అంటే బాదామి చాళుక్య పీరియడ్లో మొదలైంది వేసరా. ఇప్పుడు మీరు ఆర్కిటెక్చర్ చదివినప్పుడు, హిందూ ఆర్కిటెక్చర్ చదివినప్పుడు ఏం చదువుతున్నారు? యు ఆర్ లుకింగ్ ఎట్ దీస్ 3 ఎలిమెంట్స్, 3 స్టైల్స్, ద్రావిడ, నగర, వేసర. నేను మీకు బాదామి చాళుక్య టెంపుల్స్ న్యూస్ ఐటమ్ చూడమని చెప్పాను. ఎందుకు చెప్పింది తెలుసా? దాంట్లో నేను ఇంకా వేరే మాట్లాడాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ కదంబ నాగర స్టైల్ బిల్ట్ ఇన్ రేఖానగర మెథడ్. ఇదేంది మళ్ళీ వేసరలో, మన నాగరలో కదంబ నాగర శైలి ఇన్ రేఖానగర మెథడ్. ఏ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టెంపుల్ దే హ్యావ్ బిల్ట్ దేర్. That is further deep study. You may not go or need not go, but in the news items, if you go through, that will be helpful. Broadly speaking, these 3 forms, if you listen or read, it will be good. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క దాంట్లో మళ్ళీ లోపలికి ఎక్కడ పోయాం మీరు ఆర్కిటెక్చర్లో? యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్. హిందూ టెంపుల్లో, బుద్ధిస్ట్లో మహాయాన, హీనయాన, అవునా, లైక్ దట్. దెన్ అర్లీ స్కల్ప్చరల్ స్కూల్స్. ఇప్పుడు ఇది ఆర్కిటెక్చర్ అయింది. నెక్స్ట్ స్కూల్స్, స్కల్ప్చర్. ఆర్కిటెక్చర్ అంటే అర్థమైపోయింది కదా. వాట్ డూ యూ మీన్ బై ఆర్కిటెక్చర్? దట్ ఈస్ వాస్తుకళ, ఏదైనా కట్టడం. నెక్స్ట్ పాయింట్ ఈస్ స్కల్ప్చర్. శిల్పం, స్కల్ప్చర్. వాట్ డూ యూ మీన్ బై స్కల్ప్చర్? స్టాచ్యూస్. దీంట్లో యూ హ్యావ్ డిఫరెంట్ స్కూల్స్ ఇన్ హిస్టరీ. బిగినింగ్లోనే మనకు స్కూల్స్. వాట్ డూ యూ మీన్ బై స్కూల్? స్కూల్ అంటే ఏంటి? స్కూల్ అంటే స్టైలే, వేర్ వి లెర్న్ సంథింగ్. బట్ ఇన్ స్కల్ప్చర్ వీ హ్యావ్ స్కూల్స్. ఇఫ్ ఐ సే అమరావతి స్కూల్, వాట్ డూ యూ మీన్ బై దట్? డస్ ఇట్ మీన్ దట్ యూ హ్యావ్ టు గో టు అమరావతి అండ్ లెర్న్? Olden days they used to go. No, I'm casually asking. There are 3 important schools of our ancient Indian history in sculpture. 3 శిల్ప రీతులు ఉన్నాయి. భారత తొలి నాళ్ల చరిత్రలో, ప్రాచీన భారతదేశ చరిత్రలో ఉన్న 3 ఇంపార్టెంట్ స్కూల్స్ ఏమిటి? గాంధార, మథుర, అమరావతి. ఇవి బ్రాడ్లీ దీస్ ఆర్ ద బేసిక్ స్కూల్స్ ఇన్ ఎర్లీ ఇండియన్ హిస్టరీ అబౌట్ ద స్కల్ప్చర్. శిల్పాల్లో నాటి శైలి, ఎర్లీ పీరియడ్. అర్థమైందా? ఇది స్కల్ప్చర్ క్లాస్ కాదు కాబట్టి డీటెయిల్స్కి పోను నేను. మీకు కల్చర్ ఎట్లా చదవాలి, ఏ పదాలు వస్తాయి, ఎట్లా అప్రోచ్ కావాలి చెప్తున్నాను ఈ క్లాస్లో. దట్ ఈస్ వై ఐఎమ్ టేకింగ్ ఆల్ ద నేమ్స్. ఈజ్ ఇట్ క్లియర్? దిస్ ఈజ్ ఎర్లీ హిస్టరీ. మళ్ళీ మీడివల్ హిస్టరీలో స్టైల్స్ ఏమైనా ఉన్నాయా?
medieval history, do you have any cultural style, any cultural styles? ఇది ఈ శైలి శిల్పం. తోరణాసు ఎప్పుడైనా ఉండొచ్చు, కానీ శైలి. విమాన ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్. పంచాయతన మీన్స్ 5 temples. పంచాయతన మీన్స్ 5 temples. త్రికూట ఈజ్ 3 temples. కాకతీయ పీరియడ్. బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఇన్ స్కల్ప్చర్లో ఇది ఈ కాలపు శిల్ప శైలి అని అన్నాం అనుకో, అట్లాంటి పేర్లు విన్నారా? వెరీ పాపులర్. కాకతీయ శిల్పం మీడివల్ పీరియడ్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్కల్ప్చర్స్ కాకతీయ శిల్పం. తర్వాత ఇంకొకటి హోయసల. అయిపోయిందా? ఈ 2 డైనమిక్ క్వశ్చన్స్. ఎందుకు డైనమిక్ క్వశ్చన్స్ చెప్తారా? కాకతీయ, హోయసల ఈ 2 స్కల్ప్చర్స్కే యునెస్కో ట్యాగ్ వచ్చింది ఈ రీసెంట్ టైమ్స్లో కదా. 2020లోనేమో కాకతీయ రామప్పకు వచ్చింది, లాస్ట్ ఎడిషన్లో హోయసలకు వచ్చింది. ఈ 2 కూడా శిల్ప రీతులే. హోయసల మీరు ఎప్పుడైనా ఏం చేయాలంటే, ఒక పేరు విన్నారంటే ఇమీడియట్గా ఏం చేయాలి? మీరు ఒక సినిమా రిలీజ్ అయితే ఏం చేస్తారు? రివ్యూ కోసం కొట్టుకుంటారు, అవునా? దీంట్లో కొట్టి అదేదో ఉంటుంది కదా, బుక్ మై షోలో ఎన్ని లవ్ సింబల్స్ ఉన్నాయో, ఎంత పర్సంటేజ్ ఉందో చూసుకుంటారు రేటింగ్. అట్లే హోయసల స్కల్ప్చర్ అనగానే ఏం చేయాలంటే, ఒకసారి గూగుల్లో హోయసల కొడితే మీకు తెలిసిపోతుంది, మీకు కళ్ళ ముందు ఉంటుంది. చరిత్ర మీద ఒక సూత్రం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ హిస్టరీ షుడ్ బి విజువలైజ్డ్. హిస్టరీని డ్రైగా నేర్వకూడదు, విజువలైజ్ చేయాలంటే. ఇప్పుడు మీకు రామప్ప శిల్పం అనగానే మీ కళ్ళ ముందు ఏమొచ్చింది? నంది. ఇంకా కాకతీయ తోరణం వచ్చింది, ఇంకా బ్లాక్ కలర్ శిల్పం వచ్చింది, ఇంకా సాలబంజికి వచ్చింది, 1000 స్తంభాల గుడి వచ్చింది, మదనిక వచ్చింది, అలసకన్య వచ్చింది. అర్థమైందా? ఫ్లోటింగ్ బ్రిక్ వచ్చింది. ఇదంతా కూడా ఆర్కిటెక్చర్లో. అర్థమైందా? అంటే ఇప్పుడు విజువలైజ్ చేయకపోతే మీకు ఇవి వస్తాయా? హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ విజువలైజేషన్. నా సూత్రం ఒకటే, కల్చర్లో మీరు చేయాల్సింది ఏంటంటే, వాట్ ఎవర్ యూ లిజన్ టు ఫస్ట్, కల్చర్ మీద, ఆర్ట్ మీద ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇమ్మీడియట్గా గూగుల్ చేసి ఆ బొమ్మ చూడాలి, బొమ్మను కళ్ళలో నింపుకోవాలి. కళ్ళలో నింపుకోవడం అంటే అది ఇట్లా తీసి ఇట్లా అనుడు కాదు, అది మీ మస్తిష్కంలో ముద్ర పడాలి, అంత బాగా చూడాలి, లేదా పైన చూసుడు కాదు. హోయసల ఆర్ట్లో చూస్తే మీకు తెలుస్తుంది ఎంత ఇంట్రికేట్ డిజైన్ ఉంటుందో. అంటే ఇట్లా జాలి 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 ఉందా? హోయసల ఆర్ట్ ఎట్లుంటుంది? అద్భుతంగా ఉంటుంది. అది చూస్తే పరేషాన్ అవుతాం. అరే ఇంత రాయిని వాడు బట్టలో జాలి అల్లినట్టు అల్లుతాడు, బట్టలో జాలిలాగా. బట్టను జాలి అల్లుడు ఈజీ, రాయిని అల్లుతాడు ఎవడైనా? అది కాకతీయ శిల్పం ఒక రకంగా ఉంటుంది. దీస్ థింగ్స్ షుడ్ బి అండర్స్టూడ్ అండ్ దెన్ యూ కెన్ ఈజీలీ రైట్ దీస్ థింగ్స్. సో ఐ టాక్డ్ అబౌట్ స్కల్ప్చర్ ఇన్ ఏ బ్రాడ్ వే. ఆర్ట్, ఆర్కిటెక్చర్ అని మనం అంటాం. సో ఐ టాక్డ్ అబౌట్ స్కల్ప్చర్, ఐ టాక్డ్ అబౌట్ ఆర్కిటెక్చర్. నౌ థర్డ్ వన్ ఈజ్ పెయింటింగ్. పీరియడ్స్, డిఫరెంట్ పీరియడ్స్. పెయింటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? పెయింటింగ్ స్టార్టెడ్ ఇన్ విచ్ పీరియడ్? ప్యాలియోలిథిక్ పీరియడ్లో స్టార్ట్ అయింది. కొన్ని కేవ్స్లో మనం సత్యనారాయణ కథ అప్పుడు పంతులు వచ్చి ఇంట్లో ఏం చేస్తాడు? ఆ పసుపు కుంకుమల అద్ది గోడకు కొట్టింటాడా? 60,000 years బ్యాక్ ఫ్రాన్స్లోని కేవ్స్లో అట్లా కేవ్ గోడలకు ఉన్నది. అక్కడ ఎవరో పంతులు కొట్టిపోయాడు సత్యనారాయణ కథ చేసి. ఏంటిది? వాట్ ఈస్ దిస్? హ్యాండ్ ప్రింట్స్. ఈవెన్ ఇన్ మహబూబ్ నగర్ వీ హ్యావ్ హ్యాండ్ ప్రింట్స్ ఇన్ వన్ ఆఫ్ ద రాక్ షెల్టర్స్. హ్యాండ్ ప్రింట్స్ ఆర్ ద ఎర్లీ పెయింటింగ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, కేవ్ పెయింటింగ్స్. మన దగ్గర ఉన్నది పెద్దది భీంబెట్కా, అవునా? ఆంధ్రప్రదేశ్లో కేతవరం, వన్ ఆఫ్ ద ఫైన్ కాంప్లెక్స్.
కేతవరం కాంప్లెక్స్. తెలంగాణలో పాండవుల గుట్ట. ఇవన్నీ కూడా పెయింటింగ్స్ ప్లేసెస్, అర్లీ హిస్టారిక్. అక్కడి నుంచి మొదలు పెడితే యూ హ్యావ్ డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ పెయింటింగ్స్. ఎక్కడి దాకా వచ్చిందంటే మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఏమి క్వశ్చన్ అది? ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో గుర్తుందా? ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ పీరియడ్లో భారతదేశంలోని ప్రాచీన కళా సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ ద ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ టు రివైవ్ ఓరియంటల్ ఆర్ట్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా? రవీంద్రనాథ్ ఠాగూర్, అబనీంద్రనాథ్ ఠాగూర్, ద్వారకానాథ్ ఠాగూర్, దేవేంద్రనాథ్ ఠాగూర్. Who founded this? Shall I repeat? Answers? అబనీంద్ర. షూర్? లాక్ చేయాలా? ఓకే. నా క్లాస్ రెగ్యులర్గా వింటే నేను మోడర్న్ ఇండియా చెప్పినప్పుడు అబనీంద్రనాథ్ ఠాగూర్ది 100% చెప్పాను. మీకు నా క్లాసెస్లో బంగమాత గురించి చెప్తాను. భారతమాత కంటే ముందు వచ్చిన మాత ఎవరు నేను చెప్పిన గుర్తుందా క్లాసుల్లో? బంగమాత అని బొమ్మ కూడా చూపించిన. బంగమాత. వెన్ ద బెంగాల్ వాజ్ డివైడెడ్, అబనీంద్రనాథ్ ఠాగూర్ హ్యాస్ పెయింటెడ్ బంగమాత. బంగమాత మీన్స్ బెంగాలీ మాత. భారతమాత కంటే ముందు పుట్టిన ఆమె బంగమాత. ఆ తర్వాతే భారతమాత బొమ్మ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇన్ ద క్లాస్ రూమ్ నేను చెప్పాను ఇది. నేను చూడనుకున్నా, సిన్సియర్గా వినింటే గుర్తుపెట్టుకుంటే మీకు మార్కు. అబనీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ ద పెయింటర్ హూ పెయింటెడ్ దిస్ బంగమాత అండ్ హీ వాజ్ అ గ్రేట్ పెయింటర్ హూ హెస్ డన్ ఆల్ దిస్ థింగ్స్. ఇది క్వశ్చన్. ఎక్కడి నుంచి? మీకు నియోలిథిక్ పీరియడ్ నుంచి మొదలు పెడితే, మీకు ఏపీలోనే చెప్తున్నాను. ఏపీలో తెలంగాణలో ఒక డిస్ట్రిక్ట్లో ఉన్న నియోలిథిక్ పీరియడ్, మీజోలిథిక్ పీరియడ్ రాక్ ఆర్ట్ సైట్ నుంచి మొదలు పెడితే అబనీంద్రనాథ్ ఠాగూర్ పెట్టిన ఫైన్ ఆర్ట్స్ సొసైటీ గురించిన క్వశ్చన్ వరకు, దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు పెయింటింగ్ స్కూల్స్. లేటెస్ట్ వన్ అబౌట్ ద పెయింటింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ మొఘల్ పెయింటింగ్స్. మీకు మొన్న వచ్చింది క్వశ్చన్. జహాంగీర్, అబ్దుల్ సమద్, అవి అయిందా? హిల్ పెయింటింగ్స్ ఉంటాయి. అజంతా. నెక్స్ట్ టు భీంబేట్కా ఆర్ ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్, ద ఫస్ట్ బెస్ట్ పెయింటింగ్ స్కూల్ ఆర్ పెయింటింగ్ స్టైల్ ఈజ్ అజంతా పెయింటింగ్. అజంతా పెయింటింగ్లో ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్లోనేమో బొమ్మలు హ్యూమన్స్ అంటే ఇట్లా ఉండొచ్చు, రేఖాచిత్రాలు, అవునా? యానిమల్స్ అన్నా కానీ ఇట్లా ఒక బొమ్మ వేసి ఇట్లా వేస్తాడు. ఇవే బొమ్మలు ఇట్లే ఉంటాయి. కానీ కమ్ టు అజంతా, యూ హ్యావ్ పర్ఫెక్ట్ పెయింటింగ్స్ విత్ ఆల్ ఆంథ్రోమార్ఫిక్ ఫిగర్స్. హ్యూమన్స్ ఉంటే హ్యూమన్స్ ఫిగర్స్ అది పూర్తిగా, రాజు, మనుషులు, ఏనుగులు అన్నీ. ఫస్ట్ స్కూల్ ఆఫ్ పెయింటింగ్ ఇన్ ఇండియా ఈజ్ అజంతా ఆర్ శాతవాహన స్కూల్. నిజంగా చెప్పాలంటే ఇండియాలో శాతవాహనలే దీనికి ఒరవడి పెట్టారు. తర్వాత వాకాటకులు వేశారు. అర్థమైందా? క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు? విచ్ డైనాసిటీ ఈజ్ ద ఫస్ట్ ప్యాటర్న్ ఆఫ్ పెయింటింగ్ ఇన్ ఇండియా? అడిగారు అనుకోండి, శాతవాహన, మౌర్య, గుప్తా ఇట్లా వేసారు అనుకోండి, మనకు మౌర్యన్ పీరియడ్ పెయింటింగ్ దొరకల. బెస్ట్ స్కూల్ దొరికింది మనకు అజంతా స్కూల్. మౌర్య పీరియడ్ వీ హ్యావ్ కేవ్స్, బెస్ట్ కేవ్స్. అజీవికాకి ఇచ్చిన బారాబార్ కేవ్స్ ఉన్నాయి. అదే ఆర్కిటెక్చర్లో పోతుంది. కేవ్ ఆర్కిటెక్చర్, ఐ ఫర్గాట్ టు టెల్ యూ, కేవ్ ఆర్కిటెక్చర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్కిటెక్చరల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు పెయింటింగ్స్ విషయానికి వస్తే మళ్ళీ డిఫరెంట్ పీరియడ్స్, డిఫరెంట్ స్కూల్స్ మీరు చదవాలి. అర్థమైందా? డిఫరెంట్ పీరియడ్స్ అండ్ డిఫరెంట్ స్కూల్స్. ఐఎమ్ నాట్ ఎన్లిస్టింగ్ దెమ్ అగైన్. బుద్ధిస్ట్ పెయింటింగ్స్ ఉన్నాయి, జైన పెయింటింగ్స్ ఉన్నాయి, హిందూ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు దశావతార పెయింటింగ్ ఉందనుకోండి, ఏ రిలీజన్ అది? దశావతార ఉంటే హిందూ రిలీజియన్ క్లియర్గా.
అవునా కదా? అట్లే స్థాన దేవత ఆర్ శాసన దేవత ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ జైన పెయింటింగ్. శాసన దేవతలు లేక స్థాన దేవతలు అంటే మనకు వాళ్ళ పేరేంటి, దిగంబరంగా ఉండే జైన తీర్థంకర్ల విగ్రహాలు ఉంటాయి. ఆ మధ్యలో ఒక స్త్రీ దేవత బొమ్మ ఉంటుంది. దిగంబర దేవతల మధ్య ఒక స్త్రీ దేవత బొమ్మ ఉన్నదంటే ఆమెను స్థాన దేవత అంటాం, ఆర్ శాసన దేవత. దిస్ ఈజ్ ఎ జైన స్కూల్. యూ డోంట్ హ్యావ్ నేకెడ్ మెన్ ఇన్ బుద్ధిజం ఆర్ వేదిక్. యూ హ్యావ్ నేకెడ్ వాట్ యు కాల్ తీర్థంకరాస్ ఇన్ జైనిజం కదా. ఇట్లా ఇవన్నీ ఫీచర్స్ను మనం పట్టుకోగలిగితే ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. దెన్ కమింగ్ టు దిస్ పెయింటింగ్స్, పీరియడ్స్, స్కూల్స్ అయిందా. పెయింటింగ్స్ తప్పనిసరి చూసుకోవాలి. డిఫరెంట్ పీరియడ్ డిఫరెంట్ పెయింటింగ్ స్కూల్స్ వచ్చాయి. మోడర్న్ పెయింటర్స్ ఉన్నారు, మీడియవల్ పీరియడ్ పెయింటింగ్స్ ఉన్నాయి. అవునా? ఇది అంటే ఆర్ట్ ఆఫ్ రైటింగ్, ఇది కూడా పెయింటింగ్ లాంటిదే. దిస్ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఇన్ ద medieval period because in Islam you can't depict the life forms in the mosques. Now you have to depict the Quranic verses. అక్షరాలని అందంగా రాయడానికి క్యాలిగ్రఫీ వచ్చింది. ఇది ఒక ఆర్టే. దీని మీద క్వశ్చన్ రావచ్చు, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అబౌట్ క్యాలిగ్రఫీ. క్యాలిగ్రఫీ గురించి కింది అంశాల్లో ఏది సరైనది అని ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఏం చదివి ఉండాలి క్యాలిగ్రఫీ మీద? బేసిక్ కాన్సెప్చువల్ చదివి ఉండాలి. క్యాలిగ్రఫీ ఎవరి కోర్ట్స్లో బాగా పెరిగిందని చదివి ఉండాలి. అర్థమైందా? ఇది మీకు పెయింటింగ్ సంబంధించి. నెక్స్ట్ టు దిస్, ఇవంతానేమో మీకు అసలు ఆర్ట్లో, ఇందాక ఎవరు చెప్తున్నాడు ఫైన్ ఆర్ట్స్ అన్నాడు. వాట్ డూ యూ మీన్ బై ఫైన్ ఆర్ట్స్? అర్థమైందా? ఇవే కదా ఫైన్ ఆర్ట్స్ అంటే. ఫైన్ ఆర్ట్స్ అంటే ఇవే. మరి ఆర్ట్స్ ఎన్ని మొత్తం? 64. అంటే ఇది ఫైన్ ఆర్ట్స్ అయితే అవి అన్ఫైన్ ఆర్ట్సా? డిఫరెంట్ ఆర్ట్స్. చోరకళ కూడా ఒకటి దాంట్లో. చోరకళ అంటే దొంగతనం కూడా కళే, అందరు చేయలేరు. అర్థమైందా? దొంగతనం కూడా కళే. వంట కళ, గార్డెనింగ్ కళ. వాడొకడు మానసోల్లాసం అని ఒక పుస్తకం రాశాడు ఒక రాజు. చెప్తారా ఎవడో? మానసోల్లాసం రాసిన వాడెవరు? పోనీ ఏ పీరియడ్? ఇప్పుడు అర్థమైంది కదా నా ప్రశ్న ఎందుకు అడిగిందా. నెక్స్ట్ నేను లిటరేచర్కి పోతా. మానసోల్లాసం కళ్యాణి చాళుక్య పాలనలో ఒక రాజు రాశాడు. ఇది హోంవర్క్. ఎవరు రాశారో మీరు చెప్పండి తర్వాత రేపు నెక్స్ట్ క్లాస్లో. మానసోల్లాసం రాసినవాడు. ఈ ప్రశ్న వచ్చిందనుకోండి, ఒక మార్కే కదా. ఇది కళ్యాణి చాళుక్య కాలంది మానసోల్లాసం. ఇది ఎన్సైక్లోపీడియా లాంటిది. దీంట్లో వాడు ఆర్ట్ ఫామ్స్ అన్ని పెడతాడు, ఏమేమి ఆర్ట్స్ ఉన్నాయి వాడి కాలంలో అవన్నీ దాంట్లో డిస్క్రిప్షన్ రాస్తాడు. రాజు వాడు, వాళ్ళ పేరు నేను చెప్పను, మీకు హోంవర్క్. ఫైన్ ఆర్ట్స్లో ఈ రెండు అయిపోయినాయి. దీని గురించి చెప్పండి. వీటిని మనం విజువల్ ఆర్ట్స్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. విజువల్ ఆర్ట్స్ అంటే చూసేది. పెయింటింగ్ మనం చూస్తాం, మనం పెయింటింగ్ పర్ఫామ్ చేయం. అవునా? డ్యాన్స్ పర్ఫార్మింగ్ ఆర్ట్, మ్యూజిక్ పర్ఫార్మింగ్. ఇప్పుడు ఆర్ట్స్, పర్ఫార్మింగ్, విజువల్, మళ్ళీ క్లాసిఫికేషన్ వచ్చిందా? ఇట్లా ఎప్పుడన్నా ఆలోచిస్తామా మనం? ఏదో కళ అంటే కళ అంతే. వాడు బాగా కళాకారుడు అంటాం. పెయింటింగ్ డూయింగ్, ఎందుకు స్కల్ప్చర్ కూడా చేస్తాం. చేయడం కాదు, పర్ఫామ్ చేయాలి. పెయింటింగ్లో పెయింటింగ్ చేస్తాం,
డ్యాన్స్ చేస్తాం, పెయింటింగ్ వేస్తాం, డ్యాన్స్ చేస్తాం, పాట పాడతాం, అవునా? పెయింటింగ్ను పర్ఫామ్ చేయం కదా. ఇప్పుడు పెయింటర్ ఉన్నాడు అనుకోండి, ఒక పెయింటర్, నేను ఈ బొమ్మ వేశాను, ఇదిగో చూడండి ఈ గాల్లో, ఇది కొండ, ఇది నది అంటే మీకు ఏమైనా ఉందా? నేను వేసిన తర్వాత అది పెయింటింగ్ అయిపోతుంది, పర్మనెంట్, అది మళ్ళీ నేను వెయ్యా, ఇట్స్ వన్స్ ఫర్ ఆల్. కానీ పాట ఈరోజు పాడొచ్చు, రేపు పాడొచ్చు, ఎల్లుండి పాడొచ్చు, ఎప్పుడు పాడితే అప్పుడు పాటే, అది పర్ఫార్మింగ్. మ్యూజిక్ ఈజ్ పర్ఫార్మింగ్, డాన్స్ ఈజ్ పర్ఫార్మింగ్. ఇదేమో దీన్ని చూసి, దీనికి పెయింటర్ పక్కన నిలబడాల్సిన అవసరం లేదు. డాన్సర్ లేకపోతే డాన్స్ చూస్తామా మనం? చూడలేం కదా. నీ కళ్ళు మూసుకొని నా కళ్ళ ముందు నువ్వు ఆడుతున్నావంటే మధ్యలో ఏదో స్పీడ్ బ్రేకర్ వస్తుంది, ఆడదు. ఈజ్ ఇట్ క్లియర్? ఆర్ట్స్లో లక్షణం అది. మళ్ళీ మ్యూజిక్లో డిఫరెంట్. ఇదంతా కూడా నైస్టీస్ ఆఫ్ ఎనీ ఆర్ట్. అది ఎప్పుడు మీరు పుస్తకాల్లో కొన్ని చదువుకోవచ్చు. పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం, అంటే తీగలున్న వాద్యాలు, చర్మంతో చేసిన శబ్దం చేసే వాద్యాలు, ఇవన్నీ కూడా మ్యూజిక్లో పార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయి? మీరు చదువుకోవాల్సిందే. మ్యూజిక్, డ్యాన్స్ మీద వస్తున్న మెటీరియల్స్ని మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ప్రతి పీరియడ్లో ఒకటి వస్తుంది. కొన్ని పుస్తకాలు ఉంటాయి మ్యూజిక్ మీద, డ్యాన్స్ మీద రాసింది. ఒకడున్నాడు కాకతీయ పీరియడ్లో, వాడు డ్యాన్స్ మీద రాశాడు, మ్యూజిక్ మీద రాశాడు. ఎవడు వాడు? మై క్వశ్చన్ ఈజ్, ఏ పర్సన్ ఆఫ్ కాకతీయ పీరియడ్ హ్యాస్ రిటన్ treatises or books on music and dance. Who is he or who was he? That is why I asked you to listen to the question. కాకతీయ పీరియడ్లో మ్యూజిక్ మీద, డ్యాన్స్ మీద పుస్తకం రాసిన వాడు ఎవడు? ఇప్పుడు ఇది పెయింట్, ఇది ఆర్ట్ మీద, ఫైన్ ఆర్ట్స్ మీద క్వశ్చనే. ఇది పాలిటీ మీద క్వశ్చన్ కాదు. వాడు రాజుకు బావుమరిది అయినంత మాత్రాన అది పాలిటీ క్వశ్చన్ కాదు. బావుమరిది ఇంటికాడ, ఇక్కడ వాడు ఆథర్. మనకు ఎవరాడు? పాపం వాడు అంటున్నాను, భయపడుతుంది, చచ్చిపోయింది కాబట్టి ఏమండు మన్ని. జాయప సేనాని. జాయప సేనాని హ్యాస్ రిటన్ నృత్యరత్నావళి, వాద్యరత్నావళి, గీతరత్నావళి. వాడు వాద్యం మీద, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద, సంగీతం మీద పుస్తకాలు రాశాడు. అర్థమైందా? దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇన్ దిస్ ఆర్ట్ అండ్ కల్చర్. అప్రోచ్ ఎట్లా ఉండాలి మీకు అంటే, మీకు న్యూస్ పేపర్ ఉందనుకోండి, కొన్ని పేజెస్లో కల్చర్ మాత్రమే ఉంటుంది. కల్చర్ పేజ్ ఉంటుంది, కల్చరల్ పేజ్ ఉంటుంది కదా. ఇప్పుడు అది కూడా పోయింది. ఎందుకు కల్చరల్ పేజెస్ వస్తలేవు? ఇంతకుముందు పాపం కల్చరల్ పేజ్ ఉంటే అక్కడ డాన్స్ అయింది, డ్రామా అయింది. ఇప్పుడు ఎవ్వడు ఇస్తలేడు, ఎందుకంటే పేజ్లో స్పేస్ పోయింది, ఎగిరిపోయింది, కల్చరల్ స్పేస్ పోయింది. సినిమాల పేజే మన కల్చరల్ పేజ్గా మిగిలిపోయింది, సినిమానే మన కల్చర్ అయ్యింది. ఇక డాన్స్, డ్రామా ఏమొస్తలేవు. అంతకుముందు వస్తుండే, రవీంద్ర భారతిలో కూచిపూడి నృత్యం జరిగింది, ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అంతా ఏమంటారంటే మేము పాస్పోర్ట్ దీంట్లో వాట్సాప్లో పంపించుకుంటాంలే, గిన్నెలో వద్దనుకొని అయిపోయింది. సినిమా మాత్రమే పేపర్లో మిగిలిపోయింది. అందుకే మీకు కల్చర్ తెలుస్తలేదు. కల్చర్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? యూట్యూబ్లో చూడకండి, సైట్స్ చూడాలి కొన్ని ప్రత్యేకించి. ఏఎస్ఐ సైట్ ఉంది, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. తర్వాత ఇట్లాంటి సైట్స్, నేషనల్ మ్యూజియం, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఓకే, ఐజీ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్. ఇట్లాంటి సైట్స్లో మీ కల్చర్ మీద కొత్త విషయాలు స్టాటిక్ కాకుండా డైనమిక్గా వచ్చేస్తుంటాయి. లలిత్ కళా అకాడమీ ఉదాహరణకు చెప్తున్నాను. ఆ సైట్స్ ఎప్పుడో తడమాలి, అర్థమైందా? అప్పుడు సాహిత్య అకాడమీ ఉందా? సాహిత్య అకాడమీ సెంటర్లో ఉంది.
ఇట్లా మీకు మ్యూజిక్, డ్యాన్స్ ఇవంతా. లాస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ లెక్చర్ ఈస్ 2 things. వన్ ఈజ్ రిలీజియన్. అసలు రిలీజియన్ గురించి ఇంకా డిఫరెంట్గా ఎక్స్ట్రా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే రిలీజియన్ మీద చాలా మెటీరియల్ ఉంటుంది. ఎగ్జామినేషన్లో రిలీజియన్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. లీవింగ్ రిలీజియన్ అసైడ్, లాస్ట్ ఐటమ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లిటరేచర్, సాహిత్యం. లిటరేచర్లో మెయిన్గా చూడాల్సినవి ఈ 3. ఇంత కాంటెంట్ అండ్ కాంటెక్స్ట్ అంటే చాలా విషయాలు వాటి కింద వచ్చేసాయి. వాట్ డూ యూ మీన్ బై లాంగ్వేజ్? ఇక్కడే మీకు ఆబ్జెక్టివ్ టైప్లో ఎగిరిపోతాయి. మైన్యూట్గా అక్కడ పొరపాటున సంస్కృత ప్రాకృత మీకు తెలియదు అనుకోండి, దట్ పర్టిక్యులర్ టెక్స్ట్ యూ విల్ లూజ్ ఎ మార్క్. సో యూ షుడ్ బి థరో విత్ ద టెక్స్ట్. ఏ భాషలో రాశారు ఇది? ఈ పుస్తకం ఆముక్త మాల్యద ఏ భాషలో రాశారు? నేను ఇప్పుడు ఆన్సర్ అడుగుతలేను, మీరు చూడండి. అర్థమైందా ఇప్పుడు నా ప్రశ్న? ఆముక్త మాల్యద చిన్నప్పటి నుంచి విన్నారు, ప్రాకృత అయితే కాదు. ఎందుకంటే ప్రాకృత భాష నీకు అర్లీ పీరియడ్లో ఆగిపోయింది. తర్వాత వచ్చింది లోకల్ భాషలు లేక సంస్కృతం. ఈ 2 భాషల్లోనే పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, కాన్సెప్చువల్లీ ప్రాకృత భాష నీకు 400, 500 నాటికి ప్రాకృత భాష తగ్గి స్థానిక భాషలు పెరుగుతున్నాయి. పుస్తకాలకు కానీ లేకపోతే వీటికి కానీ శాసనాలకు కానీ. అసలు పుస్తకాలు అనేవి తర్వాత కాలంలో మనకు డెవలప్ అవుతున్నాయి. సంస్కృతం ఏమో రాజభాషగా మారిపోయింది, కోర్ట్ లాంగ్వేజ్. విత్ దట్ యూ హ్యావ్ మెనీ సంస్కృత్ టెక్స్ట్ ఇన్ అర్లీ ఇండియా ఆల్సో, ఎస్పెషలీ ఫ్రమ్ గుప్తా పీరియడ్ ఆన్వర్డ్స్. సంస్కృతం అనేది పెరిగింది గుప్తుల కాలం నుంచి. అంతకుముందు ప్రాకృతమే ఉంది ఎక్కువ. బుద్ధిస్ట్ లిటరేచర్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద బుద్ధిస్ట్ లిటరేచర్ వాజ్ ఇన్ ప్రాకృత్ ఇన్ ద బిగినింగ్. దెన్ లాటర్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ మహాయాన యూ హ్యావ్ సంస్కృత్ ఆల్సో ఇన్ టు బుద్ధిస్ట్ లిటరేచర్. ఇట్లా కాన్సెప్చువల్గా మనం అర్థం చేసుకుంటే పీరియడ్, లాంగ్వేజ్, కాంటెంట్ అండ్ కాంటెక్స్ట్. వాట్ డూ యూ మీన్ బై కాంటెంట్? ఒకసారి సివిల్ సర్వీసెస్ క్వశ్చన్లో వచ్చింది, లవ్ బిట్వీన్ ఇట్లా రాలేదు ఎగ్జాక్ట్లీ, కానీ కొంత మాడిఫై చేసి చెప్తున్నాను. బిట్వీన్ ఏ ప్రిన్స్ ఆఫ్ పోస్ట్ మౌర్యన్ పీరియడ్, లవ్ అఫేర్ ఆర్ లవ్ స్టోరీ ఆఫ్ ఏ పోస్ట్ మౌర్యన్ ప్రిన్స్ ఈజ్ ఇన్. మౌర్యుల తర్వాత వచ్చిన యుగానికి సంబంధించిన ఒక రాకుమారుడి ప్రేమ వృత్తాంతం ఈ నాటకంలో ఉంది. ఏ అభిజ్ఞాన శాకుంతలం, బి మాళవికాగ్నిమిత్రం, సి స్వప్న వాసవదత్తం. పోస్ట్ మౌర్యన్ అదే లింక్ గుర్తుపెట్టుకోండి ప్రశ్నకు. అసలు అభిజ్ఞాన శాకుంతలంలో అసలు శకుంతల దుష్యంతులు ఇద్దరు ఏ పీరియడ్? మిథికల్, నో ఎవిడెన్స్. వీళ్ళు ఈ పీరియడ్ అని చెప్పడానికి లేదు. శకుంతల దుష్యంతుడు, ఎందుకంటే మేనక రావాలి మధ్యలో, విశ్వామిత్రుడు తపస్సు జరగొట్టాలి. ఆమె ఎక్కడ మనకు ఎవిడెన్స్ అయితే లేదు మేనకది. అది లిటరీ థింగ్, మిత్. మాళవిక అగ్నిమిత్రం. అగ్నిమిత్ర శృంగ వాజ్ ద సన్ ఆఫ్ పుష్యమిత్ర శృంగ. పుష్యమిత్ర శృంగుడి యొక్క కొడుకైన అగ్నిమిత్రుడి ప్రేమ వృత్తాంతం మాళవికతో. ఈ మాళవిక అగ్నిమిత్రం కాళిదాసు రాశాడు. ఇప్పుడు చూడండి క్వశ్చన్లో ఏముంది? కాంటెంట్, కాంటెక్స్ట్ ఉంది, సందర్భం ఉంది అక్కడ, అవునా? వరూధిని ప్రవరాఖ్యం, వరూధిని నాటకం లేకపోతే వరూధిని ప్రవరాఖ్యం ఏ పుస్తకంలో ఉంది? మనుచరిత్ర. ఎవరు రాశారు?
ఇది ఏపీపీఎస్సికి, ఇండియన్ హిస్టరీకి అన్నిటికీ ఇంపార్టెంటే, అవునా? మను చరిత్ర ఎవరు రాశారు? అల్లసాని పెద్దన. ఓకే, దాన్ని స్వారోచిష మను సంభవం అని అన్నారు ఆ పుస్తకాన్ని. దాన్ని ఏదో పాపులర్గా మనం మరు చరిత్రం అంటున్నాం. స్వారోచిష మను సంభవం ఈజ్ ద టెక్స్ట్, ఈజ్ ద బుక్ ఇన్ విచ్ యూ హ్యావ్ ద స్టోరీ ఆఫ్ దిస్ వరుధిని ప్రవరాఖ్య. ఇది చాలా సినిమాల్లో, పాత సినిమాల్లో నాటకంగా కూడా వేసేవాడు. సినిమాల్లోనే నాటకం వేస్తే వరుధిని ప్రవరాఖ్యం వేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది మీకు? ద కాంటెక్స్ట్ అండ్ ద రైటర్, ద పీరియడ్. అల్లసాని పెద్దన ఏ పీరియడ్? విజయనగర పీరియడ్. కానీ రాస్తున్న కథ ఎప్పటిది? మిథికల్. అర్థమైందా? ఇప్పుడు మొత్తం కలిస్తే ఒక క్వశ్చనా లేదా మీకు? ఇది పుస్తకాలు ట్రావెలర్స్. బుక్స్లో ఓన్లీ ఇండియన్ రైటర్సే కాదు, ట్రావెలర్స్, ఫారిన్ అకౌంట్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మీకు. ఇదంతా కూడా సంస్కృతి కిందనే ఉంటాయి. విజయనగరాన్ని బెస్నగాలియా అని వర్ణించిన ట్రావెలర్ ఎవరు? రాసుకోండి, క్వశ్చన్, హోంవర్క్ అది. దోస్ హూ హ్యావ్ ఆల్రెడీ హ్యాడ్ హిస్టరీ క్లాసెస్, దిస్ ఈజ్ యువర్ టెస్టింగ్. ఇది దుమ్ము దులపడం మిమ్మల్ని కదా. బెస్నగాలియా అని విజయనగరాన్ని వర్ణించిన విదేశీ యాత్రికుడు ఎవరు? రుద్రమదేవి కాలాన్ని వర్ణించిన విదేశీ యాత్రికుడు ఎవరు? మార్కోపోలో. విచిత్రం ఏంటంటే మార్కోపోలో ఇటు రాలేదు అనేది మాకు అర్థం. దూరం ఉండి మోటుపల్లి దగ్గర కూర్చొని రాసి పడేసిండు కొన్ని అబద్ధాలు పాపం. ఏం రాసిండు తెలుసా మార్కోపోలో? రుద్రమదేవి గణపతి దేవుడు కూతురు, భార్య అని రాశాడు. చాలామంది గణపతి దేవుడు భార్య అని అనుకున్నారు ఒక కాపర్ ప్లేట్ దొరికేంత వరకు. కోటగిరి కాపర్ ప్లేట్స్, కోటగిరి తామ్ర శాసనాలు దొరికే వరకు అందరూ, అంటే అదొక థియరీ నడిచింది, రుద్రమదేవి గణపతి దేవుడి భార్య అని. కోటగిరి తామ్ర శాసనాలు దొరికినాక అర్థమైంది ఈమె గణపతి దేవుడి భార్య కదరా, కూతురు అని అర్థమైంది. ఓకే, ఇట్లా. So did you learn something today related to culture, art? It is not the class exactly. దీన్ని ఏం చేస్తున్నాను నేను, ఏం చేశాను, ఏమేమి ఎట్లా అప్రోచ్ కావాలా, చదవడానికి ఏ అంశాలు ఉన్నాయి, బయటికి ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి. మొదలు లిస్టులు తయారు చేయడం మొదలు పెట్టకండి. మొదలు కాంటెక్స్ట్ అర్థం చేసుకొని లిస్ట్ తయారు చేయాలి. కాంటెక్స్ట్ అర్థం చేసుకొని బట్టి పట్టాలి. బట్టి పట్టకపోతే ఇన్ని ఏడ గుర్తుంటాయంటే అది మీ కర్మ. కానీ కాంటెక్స్ట్ తెలియకుండా బట్టి పడితే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్లో మీరు ట్రూనో ఫాల్సో అయిపోతారు. అదే గుర్తుపెట్టుకోండి. ఎనీ డౌట్స్? ఓకే, ఎనీ డౌట్? గో. ఎవరన్నారు? డొమింగో పియాసా. చూడండి, నేను హోంవర్క్ అన్నా. ఎవరెవరు వచ్చారు ఆ పీరియడ్లో? డొమింగో పియాసా వచ్చాడు, ఇంకా బెర్నియర్, టావెర్నియర్, వీళ్ళందరూ కూడా ఈ పీరియడ్లో వచ్చిన. అబ్దుల్ రజాక్, కొంత అటు ముందు వెనకలుగా వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఎవరన్నారు? చదవండి. ఓకే, బాయ్. Actually, whatever I have discussed is the approach to the paper, not the paper. మీకు నేనేం లిస్టులు ఇవ్వలే, ఏముంటాయని చెప్పాను. ఇది అర్థం చేసుకుంటే
ఆర్ట్ అండ్ కల్చర్ను చదవడానికి మీరు ఎట్లా అప్రోచ్ కావాలని మీరు తయారు చేసుకోవాలి. మార్కెట్లో పుస్తకాలు ఉన్నాయి. ఆర్ట్ అండ్ కల్చర్ అని ఏం చేశారంటే మొత్తం అరటిపండు తీసి దాన్ని మెత్తగా పిసికి వాళ్ళే నమిలేసి ఎనర్జీ అనేది పేపర్లో పెట్టారు. మీరు అది తింటారా లేకపోతే మీరే అరటిపండు నములుతారా మీ ఇష్టం.